ఫోన్ తీయచ్చు. హలో పీకేపీ సారా, నేను మీతో ఒకే ఒక్క విషయం చెప్పాలి. అదేంటంటే మానవులు తప్పులు చేయరు, కొన్ని సందర్భాల్లో తప్పులు చేయడానికి ప్రేరేపించబడతారు. అదే విధంగా నిన్న పొరపాటున వేరే బాలునికి బదులుగా మీ గారాల సుపుత్రుడు కార్తిక్ ని ఎత్తుకొచ్చేసామయ్యా. దయచేసి సూర్యోదయం లోపు ₹1,00,00,000 రొక్కంగా ఇస్తే వదిలేస్తామయ్యా. ఆమెన్. చెప్పేసాను బా. అది నువ్వు చెప్పచ్చుగా, నేనే చెప్పాలా? నేను సగం వాడి సగం చెప్పబ్బా. నువ్వు చెప్పవు సార్. మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తాను. మీరు డబ్బు ఇవ్వకపోతే పిల్లాన్ని చంపేస్తాను సార్. రే, నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు. ఫస్ట్ నుంచా సార్? చివరిగా చెప్పావే, అది మాత్రం చెప్పు. లాస్ట్ బిట్టా? మీరు డబ్బు ఇవ్వకపోతే మీ పిల్లాన్ని చంపేస్తా సార్. ఈ ఫోన్ మీ కాలనుకుని సార్. నవ్వుతున్నారయ్యా. నువ్వు ఇంకో 10 నిమిషాల్లో పిల్లాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పంపుతా, అప్పుడు ఇలాగే నవ్వుతారా? అవును, నీ కొడుకని తెలియకే ఎత్తుకొచ్చావు, కానీ ఇప్పుడు నేనే నీతో డీల్ మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు లెవలే. పిల్లాడు కనపడకపోయేసరికి వెతుకుంటావు. నీ అబ్బాయి ఏదన్నా తేడా అయ్యిందో చివరి వరకు వెతుకుతూ ఉండాల్సిందే. నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి, కానీ ₹1,00,00,000కి ₹1 తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా. రెడీగా ఉండు. 12ంటికి కాల్ వస్తుంది. రే, నేనేంటో తెలిసి కూడా నాకు ఫోన్ చేసావు చూడు. ఆ గట్స్కి నువ్వు అడిగిన డబ్బిస్తాన్రా, కానీ నేనే నేరుగా వచ్చి డబ్బిచ్చి మా అబ్బాయిని తీసుకెళ్లేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉండవు. వాడు చెప్పినట్టు చేస్తాడు, కానీ పిల్లాడు మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్. వాడు తాగిన నీళ్ళల్లో నిద్ర మందు కలిపాను. లేవటానికి 3 గంటలు పడుతుంది. రాజు, నేను చెప్పగానే వాడిని దుప్పట్లో చుట్టి డిక్కీలోకి ఎక్కించు. మాక్సిమం రిస్క్ తీసుకుందాం. అయినా చావు వరకు వస్తే పిల్లాడిని వేసేద్దాం.